హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పి. మనం గత రెండు రోజుల క్రితం ఏపీహెచ్యు ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన ఒక పరిశోధన నిర్వహించి ఒక ప్రోమోను కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి స్పందించిన బి శ్రీనివాసులు ఎవరైతే రిజిస్ట్రార్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రచ్చా మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం, వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం, ఇకపైన ఇటువంటి కథనాలు ప్రసారం చేస్తే అని కూడా ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మేమైతే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మీ అవినీతి భోగోతాన్ని బయట పెట్టడానికి మేము పూర్తి పరిశోధన చేసిన తర్వాత మాత్రమే వార్తా కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. అయితే ఎవరి పేర్లు మేము ఉద్దేశించకుండానే ప్రోమోని రిలీజ్ చేసాం. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటున్నట్లుగా మీరు పత్రికా ప్రకటన ఎందుకు రిలీజ్ చేశారో మీరే చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారిని మీరు వెనకెందుకు వేసుకొస్తున్నారు, ఈ అవినీతిలో మీ భాగం ఎంత అనేది కూడా ఖచ్చితంగా నిగ్గు తేల్చే వరకు కూడా నిద్రపోయేది లేదు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ, ముందుగా బి శ్రీనివాసులు గారు, మీరు తీసుకునే చట్టరీత్యా ఏదైతే చర్యలు తీసుకుంటారో అవినీతి లేదు, అవినీతి జరగలేదు అని మీరు కానీ మాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే, లేదంటే ఒక వేదిక ఉమ్మడిగా ఒక వేదికని ఏర్పాటు చేసిన మా దగ్గర ఉన్న ఆధారాలను మీకు బహిర్గతం చేస్తాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి వరుస కథనాలు ఏదైతే అవినీతి మీ ఎంప్లాయీస్ లో జరుగుతున్న అవినీతి ఏదైతే ఉందో, ప్రజల యొక్క సొమ్మును మీరు ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మీరు ఎలా దుర్వినియోగం చేస్తారో ఒక్కొక్కటిగా బయట పెడతాం. ఈ అవినీతి చిట్టా చూస్తే మాకే ఒక 30 భాగాలుగా ఇది ప్రసారం చేయలేమో అనిపించేలా ఉంది. చెప్పుకుంటే రోజులు సరిపోని అవినీతి ఈ 2012లో మొదలుపెట్టిన ఈ అవినీతి భోగోతాన్ని ఈ 13 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ అవినీతిలో మీ భాగస్వామ్యం ఎంత అనేది కూడా దాదాపుగా 180 మంది స్టాఫ్ ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో ఏదైతే స్టాఫ్ లో కొంతమంది నిజాయితీ పరులున్న అధిక శాతం అయితే ఈ అవినీతిలో భాగస్వాములు అనేది మాత్రం మాకు వస్తున్న సమాచారం. దీని మీద ఒక ప్రధాన పత్రికల్లో సైతం వార్తలు ప్రసారం చేసిన మీరే దానికి వివరణ ఇచ్చినా సరే ఈ రోజు దాకా ఫర్నిచర్ కుంభకోణాన్ని ఎందుకు బయట పెట్టలేకపోయారు? దాదాపుగా కోట్ల విలువైన ఫర్నిచర్ మాయం చేయడంలో మీ పాత్ర ఎంత అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదైతే వరలక్ష్మి అనే ఎంప్లాయీ పైన సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న వరలక్ష్మి అనే ఆవిడ పైన వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సాక్షాత్తు ఇక్కడ శాసనసభ్యులు నూతనంగా ఎన్నికైన తర్వాత వచ్చిన పర్యటనలో భాగంగా మీకు ఏదైతే ఫర్నిచర్ స్కామ్ కి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేయాలని మీకు చెప్పడం, మీరేదో బిల్లులు చూపించి ఆ రోజుకి పబ్బం గడుపుకోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఆ ఫర్నిచర్ మిస్ అయింది అనే దాని మీద మీరు ఇచ్చిన వార్తాపత్రికలకు మీరు ఇచ్చిన వివరణ ప్రకారం ఇప్పటికైనా ఏదైనా మీకు సమాచారం ఉంటే మా రచ్చా మీడియాకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. లేదంటే మా నెంబర్లు అందరి దగ్గర ఉంటే మీ ఎంప్లాయీస్ లో ఎవరో ఒకరి దగ్గర అయినా తీసుకుని మాకు రచ్చా మీడియా ఆఫీస్కి కాల్ చేయొచ్చు. మేమే ప్రత్యేకంగా మీ దగ్గరకు వచ్చి మీ వాయిస్ వివరణ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. దాదాపు కోట్ల విలువైన ఫర్నిచర్ మాయమైందన్న నేపథ్యంలో దాని పరిశీలనలో భాగంగా రెండు రిజిస్టర్ పుస్తకాలు ఎలా మిస్ అయ్యాయి, ఆ దాచిన వరలక్ష్మి పైన వస్తున్న ఆరోపణలు, వరలక్ష్మి వాటిని మాయం చేస్తారన్న ఆరోపణల పైన మీరు ఎంతవరకు విచారణ చేశారు? దాదాపుగా 18 లక్షలు ఏదైతే మిస్ అయిన పుస్తకాలు కాకుండా ఉన్న పుస్తకాల్లో జరిగిన అవినీతే 18 లక్షలుగా జరిగినట్లుగా కూడా మీరే దాన్ని పరిశీలించారని, ఆ 18 లక్షలు కూడా జమ చేయాలంటూ ఆవిడ పైన మీరు ఒత్తిడి చేశారనేది కూడా మాకు వస్తున్న సమాచారం. ఏదైతే 18 లక్షల రూపాయలు ఆవిడ చెల్లిస్తే మీరు దాన్ని ప్రభుత్వానికి జమ చేశారా లేదా అనేది కూడా మీరే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తతంగంలో మీ పాత్ర ఎంత? ఏదైతే సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ లాగా ఇక్కడ పోస్టింగ్ కౌచ్లు జరుగుతున్నాయా లేదా, అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? ఒకరు ఎంప్లాయీస్ మధ్యలో ఒక లేడీ పెట్టిన చిచ్చు ఈ బయటికి రావడానికి, అవినీతి బయటికి రావడానికి కారణమైంది అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఆరోపణ. ఏదైతే మా కథనాలు ఉన్నాయో ఖచ్చితంగా మేము ప్రసారం చేస్తాం. మా దగ్గర ఉన్న ఆధారాలు ఏదైతే ఉన్నాయో కూడా స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెడతామని తెలియజేసుకుంటూ, మీరు ఏదైనా వివరణ ఇవ్వదలుచుకుంటే రచ్చా మీడియా
ఆఫీస్కు ఫోన్ చేయగలరు. మా నెంబర్ నేనే చెప్తున్నాను, 9246661987. సిఎండి సురేష్ గారికైనా మీరు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సినప్పుడు మేము మా టీంతో వచ్చి మీ వాయిస్ రికార్డ్ చేసుకుంటారని తెలియజేసుకున్నాం. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా. వరుస కథనాలు అయితే ఈ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతిపై వరుస కథనాలు అయితే ప్రసారం చేయడం మేము మానేది లేదని తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి రచ్చ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి మరో ఎపిసోడ్ కోసం.